శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. లిక్కర్ స్కామ్ జరిగింది అనుకుంటారు, జరగలేదు అనుకుంటున్నారు మీరైతే? 100% లిక్కర్ స్కామ్ అనేది జరిగిందండి. లిక్కర్ స్కామ్ అనేది జరగకుంటే 40 మందికి పైగా విచారించిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఉచ్చు బిగుసుకోబోతుంది. అందులో ఇప్పుడు పూర్తి స్థాయిలో ధనంజయ రెడ్డి గారు కానీ, కసిరెడ్డి కానీ అనేక మంది కూడా ఆయన వైపే వేలు చూపిస్తున్న పరిస్థితి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా లిక్కర్ స్కామ్ జరగలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి? నేను అదే అంటున్నానండి, ఆ వాయిస్లో కాన్ఫిడెన్స్ లేదండి, మొత్తం భయమే ఉంది. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వం పాలన ఏం బాగాలేదు, అభివృద్ధి లేదు, అలాగే సంక్షేమం కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? అభివృద్ధి అనేది ఇప్పుడు కళ్ళు లేని కబోదిలో కనబడదండి. క్లియర్గా ఇప్పుడు ఆయన నోటితోటి ఈరోజు ప్రెస్ మీట్లో ఆయనే చెప్పడం జరిగింది. ఇక్కడ బ్యాంకులో 5,000 కోట్లు తెచ్చారు, అక్కడ 6,000 కోట్లు తెచ్చారు, ఇక్కడ 12,000 కోట్లు తెచ్చారు, మొత్తం 50,000 కోట్ల ఇదంతా అప్పులు తెచ్చారు, త్వరలోనే 1,00,000 కోట్ల వరకు అవుతుందని ఆయనే స్వయంగా ఆయన ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది. అంటే అప్పులు తెచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారని ఆయనే స్వయంగానే ఒప్పుకున్నారు. మళ్ళీ జరుగుతలేదని అంటే ఇక అది నేను ఏమంటున్నా, కళ్ళున్న కబోదులు మనం వాళ్ళ గురించి మనం చెప్పలేము. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి బాగుందా, లేదంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి బాగుందా? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి బాగుందండి. అదేవిధంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొంతవరకు సంక్షేమ పథకాలు బాగున్నాయండి, కొంతవరకు అవినీతికి తావు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు అవ్వతాతలకు కానీ పింఛన్ అనేది ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. సో కొంతవరకు అలా అవినీతి ఎంతవరకు జరిగింది అనేది పక్కన పెడితే, ఇప్పుడు 2 కాళ్ళు లేని వాళ్ళు పాపం బ్యాంకులో వెళ్ళి లైన్లో ఎంతసేపు నిల్చుంటారు, 2 కళ్ళు లేని వాళ్ళు కొంతవరకు బెటర్గా జరిగింది. కానీ కొంతమంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు. సో అది కొన్ని అవకతవకలు జరిగినాయి. దానిపైన విచారణ అది చేపట్టి వాళ్ళు కొంచెం సక్రమంగా జరిపిస్తే బాగుండేది. అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ హయాంలో పింఛన్స్ అంటే మన పిల్లలకు చదువుకునే పిల్లలకు బ్యాగులు కానీ, స్కూల్ బుక్స్ కానీ అన్ని విధంగా ఇచ్చారు. కానీ అదేవిధంగా క్రికెట్ ఆడుకునే వాళ్ళకు గార్డ్స్ ఇవ్వడం, దాని మీద అలా ఫోటో పెట్టుకోవడం కొంతవరకు ఏంటంటే జనాలలో అంటే వాళ్ళ పిచ్చి కూడా ఫిక్స్కి వెళ్ళిపోయింది. ఎందుకనంటే అంత పబ్లిసిటీ అవసరం లేదు కాండి. ఇప్పుడు క్రికెట్ ఆడుకుంటే ఒక గార్డు మీద ఆయన జగన్మోహన్ రెడ్డి ఫోటో అవసరమా? పిల్లలు వేసుకుంటే బ్యాగ్ మీద ఆయన ఫోటో అవసరమా? ఆయన ఏమో అంబేద్కర్ కాదు, లేదంటే ఇంకో మహాత్ముడు కాదు. సో ఏందైనప్పటికీ కొంతవరకు వాళ్ళు చేసిన పని మంచిదే, కానీ వాళ్ళ పిచ్ అనేది పీక్స్కి వెళ్ళి వాళ్ళకు ఎవరు కూడా ప్రజలు కళ్ళకు కనవల్లే. సో అందుకనే ఆయన ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ టైం జగన్ గారు వస్తారని చెప్పేసి అంటున్నారు. ఏంటండి నెక్స్ట్ టైం జగన్ గారు వస్తారని చెప్పేసి అంటున్నారు. ఒకటండి, ఏ నాయకుడు వచ్చేది రాంది ఏంటన్నా, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది. సేమ్ కష్టపడి పనిచేసి ప్రజలలో తిరిగి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత గత 3 నెలల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అంటే అర్థం ఏందండి, నిప్పులు ఏందే పొగరాదు కదా. ఇప్పుడు ఆయనకు చుట్టుకుంటే అంటే ఆయన పీకకు ఈ ఉచ్చు బిగుసుకుందని ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంతమంది అరెస్ట్ అయ్యారు. లేదండి మా పార్టీ నాయకులు ఎవరు కూడా తప్పు చేయాలని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయాడు? భయం. నేను అంటే లిక్కర్ స్కామ్ గురించి చెప్తున్నా అండి. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు అంటే ఇప్పుడు ఈయనకు రేపో మాపో ఇప్పుడు ఈ నెలాఖరు లోపు ఆయనకు ఉచ్చు బిగుసుకోబోతుంది. సో ఆయనకు భయం చుట్టుకుంది. ఓకే. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం ఏంటంటే పార్టీ నడపడానికి మా దగ్గర డబ్బులు లేవు. ఎంతవరకు నిజం? ఆయన దగ్గర డబ్బులు లేదంటే రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలు నవ్వుతారు. అత్యంత ధనవంతులలో ఉన్న సీఎంలలో 7-8 సీఎంలో మన జగన్ గారు. ఇప్పుడు బిడ్డను చూడడానికి లండన్కు ప్రత్యేక విమానం వేసుకొని పోయాడు. ప్రత్యేక విమానం వేసుకుపోయిన వ్యక్తికి పార్టీ నడపడానికి డబ్బులు లేవంటే ఎవడైనా నవ్వుతాడు. ఇక అది మనం ఇక చెప్పరాదు. ఇక అది చెవులున్నా ఇక వినబడనట్టే ఉండాలి. అసలు అంటే అది కూడా ఇప్పుడు కక్ష సాధింపే కాండి. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు. అంటే అదే అంటే వాళ్ళు చేస్తే నువ్వు చేస్తావు అన్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. నువ్వు అంతకుముందు చేసావు, బుక్ లేకుండా చేసావు, వాళ్ళు బుక్ పెట్టి చేశారు. మళ్ళీ నేను కూడా అదే బుక్ పెట్టి చేస్తా అంటున్నావు. అంటే వాళ్ళకు నీకు తేడా లేదన్నట్టే కదా. వాళ్ళు చేస్తున్నారు కదా, ఎందుకోసం ఆయన చేసిన దాని తర్వాత వీళ్ళు కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈయన కూడా అదే చేస్తా అంటుండే కదా. ఇక దానికి ఈయనకు తేడా లేదు. మీరు ఇందాక ఏమన్నారంటే మీరు పదవిలోకి వచ్చినప్పుడు ఆయన అరెస్ట్ చేయించారు, బుక్ లేకుండా మీరు చేసారు, వాళ్ళు వచ్చాక బుక్ పెట్టుకున్నారండి. అవును, అంటే వీళ్ళు కూడా ఆయన చేసినట్టు నడిపిస్తున్నారు. అవును, అదే అంటున్నా. చేస్తారు మరి, అదే అంటున్నాం. చేస్తుందండి, తప్పకుండా చేస్తుంది. ఎందుకంటే కక్షపూరితంగా కొంతవరకు చేసినప్పటికీ 20% చేసినప్పటికీ వాస్తవానికి 80% ఉంది. ఎందుకంటే వాళ్ళ చిన్న కేసులో కానివ్వండి, మర్డర్ కేసు, అదేవిధంగా అక్రమాస్తుల కేసులో కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అనేక కొన్ని 100 కేసులు ఆయన మీద 46 కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన 2 సంవత్సరాలు జైలు కూడా తినేసి వచ్చాడు కదండి.
బాబాయ్ కేసులు ఇవి కేసులు నేను కూడా అందుకే అది కూడా చెప్పినా కదా, అక్రమస్ కేసు కూడా చెప్పిన. అంటే సో ఏదేమైనప్పటికీ నేను ఏమంటున్నా, కొంతవరకు కక్షపూరితం ఉన్నప్పటికీ 80% తప్పు ఉంటుంది, కొంతవరకు ఒప్పు ఉంటుంది అండి. ఎవడు కూడా తప్పు చేసిన వాడిని వదిలేయమంటారా? తప్పు చేసిన వాడిని ఎవరు కూడా మరి జగన్ నెక్స్ట్ వస్తే మరి జగన్ వదిలిపెట్టాడు కదా. వదిలిపెట్టాడండి. జగన్ అన్న కూడా మామూలుడు ఏం కాదు. జగన్ అన్న ఇప్పుడు జైలు ఉన్నాడు, జైలు గోడలు బద్దలు కొడితే ఎట్లుంటుంది అనేది అది కూడా కూటమి ప్రభుత్వానికి తెలుసు. సో ఏంటంటే జగన్ అన్న వెనుక ఇప్పుడు నడవడానికి లీడర్ లేరు, కార్యకర్తలు లేరు. సో జగన్ ఏమన్నారంటే మేము వచ్చాక కూటమి వచ్చాక లిక్కర్ తగ్గిస్తాం, కాస్ట్ రేట్ తగ్గిస్తాం అన్నారు, పెంచారు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అసలు మద్యపానం పూర్తి నిషేధం అన్నాడు కాండి. ఇప్పుడు ఆయనే చేయలేకపోయిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన చేయనప్పుడు మళ్ళీ ఇతరులను విమర్శించడం ఎందుకు? విమర్శలో దానిలో పసలేదు అంటలేనా? ఆయన వాయిస్లో బేస్ తగ్గింది, భయం చుట్టుకుంది ఆయన విన్నంట. చెప్పట్లేదు కాస్ట్ ఎందుకు తగ్గలేదు, ఎందుకు పెంచారు, ఎందుకు పెంచారు, ఇక్కడ ఎక్కువ పెంచారు కదా. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో పెరిగింది అండి. అదే తెలంగాణలో కూడా పెరిగింది, ఇతర రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల్లో కూడా పెరిగింది. ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఫుల్ బాటిల్ మీద 40 రూపాయలు పెంచారు, బీర్ మీద 30 రూపాయలు పెంచారు. అన్ని రాష్ట్రాలలో పెంచారు. అంటే వాళ్ళకు అనుగుణంగా పెంచడం జరుగుతుంది తప్పించి అక్కడ వాళ్ళే కక్షపూరితంగా ప్రజల మీద కక్షతోటి పెంచారు కదండి ఏ ప్రభుత్వాలు కూడా. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం అయినా ఎక్కడ ప్రభుత్వం, ప్రజల మీద ఏ ప్రభుత్వం కక్ష కట్టలేదు. కక్ష కడితే ఆ ప్రభుత్వం ఓటమి పాలవుతుంది. అన్న మీరు ఇందాక వచ్చేసి కూటమి ప్రభుత్వం బాగుంది పరిపాలన అనేసి అన్నారు కదా. అంటే పరిపాలన బాగుంటే ఇప్పుడు మన అమరావతిని డెవలప్మెంట్ చేసాం, కానీ 2 సార్లు ఎందుకు కొన్నట్టు? ఇప్పుడు 2 సార్లు ల్యాండ్ ఎందుకు కొన్నట్టు అంటున్నాను. ఇప్పుడు అవునండి. ఇప్పుడు నీకు వచ్చి చెప్పన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సాధన కాకనే రాష్ట్ర రాజధానిని వదిలేశాడు. ఇప్పుడు అంతకుముందు టీడీపీ హయాంలో 33,000 ఎకరాల భూమిని సేకరించి జగన్ చేతిలో పెట్టారు. అయినా చంద్రబాబు నాయుడు కొంతవరకు చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టాడు. ఏం చేసిండు జగన్ రెడ్డి? ఏం చేయలేదు కదా. అంటే ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఎంతో కొంత అక్కడ రాష్ట్ర డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారే కొంచెం సేకరించి కొంతవరకు బిల్డింగ్లు కట్టాడు. అంటే నేనేమంటున్నా, ఈ జగన్ గారు ఆ సేకరించుడు కాదు, అసలు అక్కడ ఇటుక కూడా కట్టలే కదా. ఆయనకు తెలియదు డెవలప్మెంట్ అనేది ఏంటి అనేది. చంద్రబాబు నాయుడుకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ తెలంగాణ ఉండే ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఐటీ కానీ ఇక్కడ హైదరాబాద్ ఎలా డెవలప్మెంట్ చేశాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారు కదా. అదేవిధంగా ఈరోజు జపాన్ లాంటి మలేషియా పెద్ద దేశాలతో నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు సాంకేతిక అంటే మనకు ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెద్ద ఎత్తున ఉంటేనే అక్కడ పెట్టుబడులు వస్తాయండి. ఇప్పుడు ఎక్కడో పల్లెటూరు ఉంటుందండి, అక్కడ తాగునీరు ఉండదు, వాటర్ ఉండదు, బస్ స్టాండ్ సక్క ఆడ కంపెనీ పెడతాడా? నువ్వే దుకాణం పెట్టావు కదండి, నేనే దుకాణం దుకాణం ఏదన్నా పెట్టాలంటే, కంపెనీ పెట్టాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మెట్రో ఉండాలి, మంచి రైల్వే స్టేషన్స్ ఉండాలి, బస్సులు ఉండాలి, విమానాశ్రయాలు ఉండాలి, పెద్ద ఫారినర్స్ వస్తారు, అన్ని దేశస్తులు అందరు వచ్చి. ఇప్పుడు ఇక్కడ టీ హబ్ పెట్టారు, ఎంత అట్లా ఒకటి పెట్టాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడన్నా పోయి అక్కడ సిటీ అవతల పెడితే వస్తారా? ఎక్కడికి వస్తారు? అక్కడ పెద్ద ఐటీ అంటే ఎంప్లాయీస్ కానీ ఐటీ డెవలప్ అంటే పెద్ద వాళ్ళు వస్తారు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కడితేనే నిరుపేదలు చదువుకున్న బిడ్డలకు, ఇప్పుడు నీలాంటి కొడుకులకు, బిడ్డలకు, నాలాంటి వాళ్ళకు, చదువుకున్న విద్యార్థులకు అందరికీ ఉద్యోగాలు వస్తాయండి. బిల్డింగ్లు కట్టి బిల్డింగ్ కట్టినా వదిలేస్తారా? వదిలేరు కదా. అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు కదా. అదే అంటున్నా, ఇప్పుడు చదువుకున్న వారికి ఇప్పుడు ఒక రకమైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత హౌస్ కీపింగ్స్ వస్తారు, సెక్యూరిటీస్ వస్తారు, అనేక రకాల 10-15 రకాల రంగాలలో అందరూ కూడా ఎంప్లాయ్మెంట్స్ వస్తారు. అంటే మీరు అన్నట్టుగా ఒకటేసారి అంతటా జరగదు కానీ ఒక బిల్డింగ్ చూసి ఇంకొకరు కడతా అంటారు. ఇప్పుడు మన గతంలో మనం చూసినట్టయితే హైదరాబాద్లో ఇన్నంతస్తుల బిల్డింగ్స్ లేవు. ముంబై, కోల్కతా పెద్ద 20 అంతస్తుల బిల్డింగ్లు, 15 అంతస్తులు ఎందుకు కడుతుర్రు? పెద్ద నగరాలతో పోటీ పడుతూ కడుతుర్రు. సో అట్లనే ఇంకొకటి చుట్టుపక్కల ఇంకొకటి మహేంద్ర కానీ, ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, ఇంకొక పెద్ద కంపెనీలు వచ్చి కడతా ఉంటాయి. ఇవి రేషన్ వాహనాలు ఉన్నాయి కదా, వాటిని క్యాన్సిల్ చేశారు అనమాట. మళ్ళీ క్యూలో నిల్చుంటున్నారు ప్రజలు. ఎట్లా చూడక ఇంటి దగ్గరికి పరిపాలన వచ్చినప్పుడు అది క్యాన్సిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి, నేను ఇంతకుముందే చెప్పినా కదా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు పెన్షన్ కానీ, స్కూల్ బుక్స్ కానీ మంచిగా ఇంటికే తీసుకెళ్ళి ఇచ్చేవారు, రేషన్ కూడా ఇంటికెళ్ళి తీసుకెళ్ళిచ్చారు. సో ఏదేమైనప్పటికీ ఇంటికెళ్ళి తీసుకెళ్తేనే బాగుంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల దగ్గరికే పరిపాలన ఇచ్చినప్పుడే ప్రభుత్వాలకు చిత్తశుద్ధున్నట్టు. ప్రజలను దింపించుకొని గోసపెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. వాలంటీర్లు కూడా 10,000 ఇస్తా అని చెప్పి వాళ్ళ జాబ్లు బీకేస్తారు. అది ఎట్లా ఏదన్నా అంటే పూర్తి స్థాయిగా వీకేలే అనుకుంటా, నాకున్న సమాచారం అయితే కొంతమందిని తీసేశారు. సో ఏదేమైనప్పటికీ వాలంటీర్స్ ఉంటేనే మంచిది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇప్పుడు కొంతవరకు గ్రామాలలో అంటే రెంట్ కానీ, ఇప్పుడు కరెంట్ బిల్ కానీ కట్టుకుంటే అవసరం లేదు కదా. హైదరాబాద్కి వస్తే ఏమవుతుందంటే రూమ్ రెంటే 15,000 20,000 ఉంది. రూమ్ రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్ కట్టుకోవాలి, గ్యాస్ బిల్ కట్టుకోవాలి, మళ్ళీ ఇంకా ఇతర సామాన్లు కొనుక్కోవాలి. చాలా ఇబ్బందులు పడుతుంటే ఉన్నూర్లలో 10,000 ఇచ్చిన సంతోషమే.
తప్పకుండా అలాంటి వాళ్ళని తీసేయద్దు. అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినందుకు జగన్ గారు కూడా చాలా మంచిగానే చేశారు. కానీ నేను ఏమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి చేశారు, కానీ అంటే డెవలప్మెంట్ విషయంలో చాలా వెనుకబడిపోయారు. అంటే కరోనా వచ్చింది కాబట్టి మేము 3 ఏళ్ళు చెప్తాను. అవునండి, నేను ఏమంటున్నా, అది కరోనా వచ్చిందా, అది లేకుంటే వాళ్ళ మంత్రుల వైఫల్యమా, లేకుంటే వాళ్ళ నిర్లక్ష్యమా? ఇప్పుడు పోలవరాన్ని కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే అమ్మడి రాంబాబు గారు పోలవరం అసలు ఇది ఏంటో నాకు అర్థమే అవుతలేదు అంటుండు. అంటే వాళ్ళ మంత్రులే వాళ్ళు సరే అర్థం కాకున్నా కూడా పెద్ద పెద్ద జపాన్ కానీ పెద్ద పెద్ద దేశాల నిపుణులను పిలిచి చర్చించాలి. ఇప్పుడు లేకుంటే మళ్ళీ వీళ్ళు ఏమవుతుందంటే అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు అమ్మని తిట్టడం, నాన్నని తిట్టడం, భార్యలను తిట్టడం, ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంటుంది. పెద్ద పెద్ద అంటే టెక్నాలజీ ఉన్న దేశాలను పిలిపించుకొని చర్చించుకొని ఆ ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేయాలనేది చిత్తశుద్ధి వాళ్ళలో లేదని ప్రజలకు అర్థమైంది. థ్యాంక్ యూ.